చూడండి ఆయనకి ఎట్లా ఎదురు తగిలిందో. ఫుడ్ సోల్జర్స్ ఒక 50,000ని పంపిస్తానంటే ఆర్మీ చీఫ్ యాక్సెప్ట్ చేయలేదని చెప్పి ఆయన తీసేసి వేరే ఆయన పెట్టుకున్నాడు. ఇట్లా ప్రతి దాంట్లో అంతే. ఈవెన్ ఫెడ్ చైర్మన్ కూడా ఎంత ప్రెషర్ పెట్టడానికి ఇంట్రెస్ట్ రేట్ తగ్గించమని. అంటే యుఎస్ని సర్వనాశనం చేస్తాడు ఆయన ఒక రకంగా దగ్గర ఉండి. వాళ్ళేమో కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు. ఏం చేయను, దిగ్బంధన చేయాలా ఇట్లాంటి వాళ్ళని, కదలనీయకుండా చేయాలి. అరే ఇంత పెద్దన్న పొజిషన్లో ఉన్న ఇంత కంట్రీ సర్వనాశనం అవుతుంటే ఇంకా చూస్తూ ఎలా ఉన్నారో ఇంకా వాళ్ళకే వదిలేయాలి, వాళ్ళ విచక్షణకే వదిలేయాలి. అంటే తప్పుని తప్పు అని చెప్పకపోవటం కూడా తప్పు అవుద్ది. తప్పు చేసినప్పుడు క్వశ్చన్ చేయాలి, క్వశ్చన్ చేసే ఇది ఉండాలా, లేకపోతే ఇంకెందుకు అసలు మీ ఓటు పవర్ ఏంటి అసలు? ఇంకా ఓటు వేయంగానే సరిపోయిందా? ఓటు తీసుకోగానే ఇంకా 5 ఏళ్ళు వాళ్ళ ఇష్టమా, వాళ్ళు 4 ఏళ్ళు వాళ్ళ ఇష్టమా? ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఇట్లా ఉన్నప్పుడు, ఎగెనెస్ట్గా ఉన్నప్పుడు డెఫినెట్గా దాన్ని క్వశ్చన్ చేయాలా, వాళ్ళని ఏ రకంగా చేయాలంటే ఆ రకంగా చేయాలి. మళ్ళీ అట్లాంటి తప్పు చేయకుండా, మళ్ళీ పార్టిసిపేట్ చేయకుండా చేయాలి. ఏమవుద్ది అంతకైతే? ఏమవుద్ది అసలు? మరీ దారుణం కదా. ఇంత సర్వనాశనం అవుతున్న మెదలుకుని ఉన్నారంటే ఇంకా వాళ్ళకి అంటే ఎవరి దాళ్ళకి మేము ఇంట్లో ఉన్నాం, మాకు సేఫ్. ఏం సేఫ్ అది? డబ్బులు ఉండగానే సరిపి కాదు కదా, అంత ఉండాలి కదా కరెక్ట్గా. మన బ్యాంక్ బ్యాలెన్స్ సరిగ్గా ఉండగానే సరిపోదు, పక్కన కూడా మంచిగా ఉండాలి కదా. మరి స్వార్థం అయిపోయింది, జనాలు కూడా స్వార్థం అయిపోయింది. అందుకని ఎవరు రివోల్ట్నెస్ లేదు, సెల్ఫిష్నెస్ ఎక్కువ.